నమస్కారం అండి కళ్యాణి గారు. నమస్కారం సత్తన్న. ఐఎమ్ జూడో సత్తన్న. ఓ ఐఎమ్ కరాటే కళ్యాణి. యూ కరాటే, మాకు జూడో. మీరు నేను వేరు వేరు. మార్షల్ ఆర్ట్ అన్నమాట. మార్షల్ ఆర్ట్. ఇద్దరు. మీరు ఏ బెల్ట్? ఫైట్ చేస్తారా? బ్లాక్ బెల్ట్ అండి. నేను బ్లాక్ బెల్ట్. నేషనల్ 4 times గోల్డ్ కూడా తీసుకున్నాను. గోల్డ్ మెడల్. నేషనల్ లో 4 times ఫైట్స్ చేశాను. గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. ఇది కూడా సినిమాల్లో ఫైట్ చేశాను కాబట్టి పేరు పెట్టేశారు కరాటే కళ్యాణి అని. ఓహో. నేను ఒరిజినల్ గా కరాటే కళ్యాణి. ఒరిజినల్ గా కరాటే వచ్చా మీకు? అయ్యో నేను బ్లాక్ బెల్ట్ అంటే మళ్ళీ అమ్మ కామెడీ అంటే అంటే నేను జూడో అన్నాను కదా. లేదు, మీరు జూడో అయినా నేను కరాటే, నిజంగా కరాటే, ఒరిజినల్ కరాటే. ఇది ఎప్పుడు నేర్చుకున్నారు మీరు కరాటే? నేను 13, 14 ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. లేదు, తైక్వాండో. కొరియన్ మార్షల్ ఆర్ట్. తైక్వాండో. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తారు. ఏ సంవత్సరం అది? 1994 అనుకుంటా. ఆ టైంలో. సూపర్. ఇంకా ప్రాక్టీస్ ఉందా? ఇప్పుడు లేదండి, నేను 99 నుంచి ఆపేశాను. నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత కాలుకి కొంచెం ఇబ్బంది అయినాక నేను ఆపేశాను. 99 తర్వాత నేను ఇంతవరకు ఒక్కసారి కూడా డోజా అంటే మా ప్రాక్టీస్ ప్లేస్ డోజాకి వెళ్ళలేదు. ప్లస్ నేను ఎక్సర్సైజ్ చేయలేదు. అంటే ఎప్పుడైనా డాన్స్ ప్రాక్టీస్ అవి తప్ప మామూలుగా ఈ ఎక్సర్సైజెస్ జిమ్లు ఏమీ చేయలేదు. అప్పుడు మాత్రం నేను నా ప్రాక్టీస్ టైంలో రోజుకి 5-6 hours చేసేదాన్ని. మార్నింగ్ 2-3 hours, ఈవినింగ్ 2 hours. మార్నింగ్ అయితే 5:30కి స్టార్ట్ చేస్తే 8 వరకు, 7:30, 8 వరకు కూడా ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ టైం వెళ్ళి స్నానం చేసేసుకొని తయారైపోయి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం. అది ఇప్పుడు ఓన్లీ సంతూర్ సబ్బా అవునంటారా? నేను ఎప్పుడు వాడేది శాండిల్వుడ్. మరేంటి వాళ్ళు ముసలి చేస్తున్నారు సంతూర్ వాళ్ళు. అంటే నాకు చందనం స్మెల్ బాగా ఇష్టం, ట్రెడిషనల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏసీ వేసినా కూడా చాలా వేడిగా ఉంది ఎందుకో మరి. అవునా? హాట్గా ఉన్నాను కదా కొంచెం. చాలా చల్లగా ఉంది. ఏసీ ఉన్నా కూడా ఎందుకో మరి మీకు సెగ తగులుతున్నట్టుంది. మీరు చెప్పండి ఇప్పుడు అసలు సినిమా ఎంట్రీ ఎప్పుడు? సినిమా ఎప్పుడు? 2000లో అండి. 2000 ఆగస్ట్, జూలై ఆగస్ట్ ఆ టైంలో, సేమ్ వర్షాలు ఇదే టైంలో. అప్పుడు సినిమాకి రాలేదు నేను. ఫస్ట్ నేను యాక్చువల్లీ సింగర్ అవుదాం అనుకుని వచ్చాను. అంటే నన్ను తీసుకొచ్చిన వాళ్ళు కూడా సీరియల్ అని చెప్పారు. తర్వాత సినిమాలు కూడా వస్తాయి, రెండు సైమిల్టేనియస్ చేసుకోవచ్చు. సీరియల్స్ సినిమాలు చేద్దాము పర్వాలేదు. ముందైతే సింగర్ అవ్వాలని, అంటే నేను సింగర్ అవ్వాలని అయితే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. నాకు టాలెంట్ యాక్టింగ్ గురించి నాకు తెలియదు, ఉంది కానీ తెలుసు. కానీ చేసిన నాటకాలు చేశాను ఊళ్ళో చిన్న చిన్నవి, పరిషత్తులకి వాటికి వెళ్ళాను. బట్ ఏంటంటే వాటికన్నా ఎక్కువ సింగర్గా నాకు నమ్మకం అనమాట. తెలుసు కదా మన టాలెంట్. నేను హరికథ చెప్తాను, పాటలు పాడతాను, సో డాన్స్ చేస్తాను, హరికథ అన్నితో పాటు అన్నీ నేర్చేసుకుంటాం అందులోనే, హరికథలోనే. కరాటే, నెక్స్ట్ అంటే మామూలుగా ముగ్గు అన్నిట్లో ఉండేదాన్ని నేను. ఏదైనా కదా, వంటలు, ముగ్గులు, ప్రతి దానిలో నేను మా ఇంట్లో మ్యాక్సిమం ఒప్పిస్తాను జనాలు. సో నేను సింగర్ అవ్వాలి అని ఫీలింగ్తో వచ్చినప్పుడు నేను ట్రై చేద్దామని వచ్చిన కొత్తలో నేను ఇక్కడ ఆర్కెస్ట్రాలో పాటలు పాడాను. సింగర్ విజయలక్ష్మి గారు, సింహ గారు, వీళ్ళందరూ అప్పుడు సింగర్స్. నేను కూడా వాళ్ళతో వెళ్ళేదాన్ని. దుబాయ్ వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న పిల్లోడు వచ్చి మమ్మ అపార్ట్మెంట్ ఆంటీ వచ్చింది అన్నాడు. అంటే నేను అక్కడ దుబాయ్లో తెలుగు అసోసియేషన్ ఫంక్షన్కి వెళ్ళా ఉగాదికి. ఆ సమయంలో ఆ బాబు కూడా అంటే ఏషియన్ నట్టు అటువైపు ఎక్కువ వస్తుంది. ఏషియన్ నట్టు అంటే అది కాదు, అమెరికన్ కాదు, కేరళ మలయాళీస్ ఎక్కువ ఉంటారు కదా, అందుకని వాళ్ళది. దానిలో నేను సితారా ఛానల్ అనుకున్నాను. సో ఇప్పుడు లేదు. ఆ ఛానల్లో నేను యాంకర్. అప్పుడు తేజ గారు ఉన్నారు కదా, సురేఖ వాణి వాళ్ళ హస్బెండ్ తేజ గారు డైరెక్టర్ అనమాట. ఆయన చేయించారు, చాలా బాగా వచ్చేదండి. మంత్లీ 16 episodes చేసేవాళ్ళం. మంచి అమౌంట్ ఇచ్చేవారు మంచిగా. అప్పట్లో నేను మంచి బిజీ అసలు వదిలేసాను నేను యాంకరింగ్. మనం చేస్తుంటే బాగుండేది. వదిలేసినందుకు మంచిగా. నేను నాలాంటి వాళ్ళు బతికారు చాలా మంది. ఇప్పుడు చేద్దాం కానీ ఇక్కడ బతకనిస్తారు కదా, అడగనిస్తారు కదా, వాడిని మాట్లాడిస్తారు కదా, వాడి టాలెంట్ బయటకు వస్తలేదు. క్వశ్చన్ అడుగుదామంటే 1/2 గంట మాట్లాడుతున్నారండి ఆవిడ. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ బస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము శ్రీహరి పూజనము లేని హస్తం
శంభుహస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మం భుజన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక ఆ ఆ ఆ आपकी कॉल को होल्ड पर బాగుంది రాగం. అంటే రాగం కాదు ఇది ఆ రాగంనే కాదు. తీసుకోండి. హలో, जिस व्यक्ति से बात कर रहे हैं చాలా బిజీ ఉన్నాము, చెప్పండి మీరు. కంజాక్షునకు గాని కాయము కాయమే, ఆ శ్రీహరికి కానీ ఈ శరీరం ఒక శరీరమేనా, ఈ కళ్ళు ఒక కళ్ళేనా, ఈ చేతులు ఒక చేతులేనా, ఆయన నోరారా పిలవని హరి అని పిలవకపోతే ఈ గాత్రం ఒక గాత్రమేనా, ఈ జన్మమే వృధా కదా, ఆయనకి కానిది ఏది కాదు, అంతా ఆయనకే, ఆయన లేని ఈ కళ్ళు కానీ అన్నీ. విష్ణు భక్తి లేని వాడు కూడా ఒక మనిషేనా? హలో హలో, నమస్కారం బాబు, ఎక్కడి నుంచి? సార్ నేను ఇక్కడ కర్ణాటక నుంచి. మీ పేరు? పవన్ సార్. పవన్. ఓన్లీ పవనా? పవర్ స్టార్ లాంటిది ఏమైనా ఉందా? కళ్యాణ్ ఏమైనా ఉందా? లేదు సార్, ఓన్లీ పీకే అని షార్ట్ కట్ లో పీకే అని పెట్టుకున్నాను. పీకే, వెరీ గుడ్. కర్ణాటక అక్కడే తెలుగు బాగా మాట్లాడుతున్నావు, అక్కడేం చేస్తున్నావు? అక్కడే ఉంటావు. వర్క్ లో వచ్చాను. ఓకే, మా గెస్ట్తో మాట్లాడండి. కరాట కళ్యాణ్ గారు. నమస్తే. నమస్తే అండి పవన్ గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను మేడం. కర్ణాటక ఇదే మీరు యాక్టింగ్ గురించి కొద్దిగా మీరు అప్పుడు ఒకసారి యూట్యూబ్ లో చేశారు కదా, అలాంటిది ఏంటంటే ట్రై చేస్తున్నాను ప్రతి ఒక్కటి. అది ఏంటి ప్రాసెస్ అది కొద్దిగా తెలియదు మేడం. కొద్దిగా యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం నాకు. ప్రాసెస్ ఏం లేదండి, మీరు అద్దం ముందు నిలబడి రోజు యాక్ట్ చేయండి. అన్ని హావభావాలు, మిమ్మల్ని తిడితే ఎట్లా ఫీల్ అవుతారు, కొడితే ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే ఎవరైనా మనల్ని ఆనందంగా మాట్లాడితే అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము, లేకపోతే హాస్యం ఒక పెద్ద నవ్వు వచ్చే సంఘటన జరిగితే ఎలా, అన్ని మీరు నవరసాలని మీరు ఇంట్లో మీరు అద్దం ముందు చేయాలి. అద్దం మీ ఫ్రెండ్ అట్లా అనుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీలో మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు అంతా రీల్స్ ఇవన్నీ వచ్చేసాయి కదండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీరు ఏదో ఒక పాట పెట్టుకొని దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఆ రీల్సే మీకు మానిటరింగ్ అయిపోతుంది, మీకు అన్ని కనిపిస్తాయి. మీరు ఏం చేయగలరో మీకు అర్థమైపోద్ది, ఆ విధంగా వెళ్ళండి. మేడం ఆల్రెడీ ఆడిషన్స్ కూడా వెళ్తున్నాను మేడం, బట్ అంత రీచ్ అవ్వట్లేదు, అంటే తెలియట్లేదు అంతే. అంటే మీకు ఫియర్ ఉంటుంది, ఆ ఫియర్ పోగొట్టుకునే విధంగా ఇవన్నీ పనికొస్తాయి. ఇది చేస్తే ఆటోమేటిక్గా మీరు గుడ్ లుకింగ్ ఉండి బాగా చేయగలిగి ఎక్స్ప్రెసివ్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు ఆఫర్స్ వస్తాయండి. మీకంటూ ఒక ఈజీ ఉండాలి, అంటే మీకు వాళ్ళు చెప్పింది ఇంత అయితే మీరు ఎంత చేయగలగాలి. ఇప్పుడు సత్యన ఒక్కటి క్వశ్చన్ అడిగితే నేను 4 క్వశ్చన్ సమాధానం చెప్తున్నాను చూసారు, అలా అనమాట. ఓకే ఓకే. నేను ఆల్రెడీ సత్యన్న వీడియోస్ కూడా చూస్తుంటాను మేడం. అదే బాగా చేస్తారు ఆయన యాంకరింగ్. అదే అన్నయ్య కూడా చూస్తుంటాను అప్పుడు. సింపుల్ గా చెప్పాలంటే మళ్ళీ జ్యోతిషం అంటారు ఎవరో ఫోన్ చేసి, తలరాత అంటే చేతిరాతలు చూస్తారా అని అడుగుతారు. కష్టపడాలి, తలరాత రాసి ఉండాలి అంతే. అంతే. ఓకే మేడం. రైట్ పవన్, మంచి పేరు. ఈ రోజు మటుకు ట్రెండింగ్ అవుతుంది ఈ పేరు, పవన్ కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్ యూ. కానీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. పరంధాము నాకంటే బాగుంది. అవును, మీకంటే అంత బాగుందా? మీకు నచ్చిందా? అయితే ఓకేలే, నా అదృష్టం. ఎందుకంటే ఎంతో మంది వాయిస్లు విన్నవాళ్ళు నచ్చదేమో అనుకున్నాను, నచ్చింది మీకు. పోన్లేండి, థ్యాంక్ యూ సో మచ్. అది పరమాత్మని చేరడానికి అనేక విధాల భక్తి మార్గాల్లో ఈ మనం ఏంటంటే గానామృతంతో కూడా కొలుస్తాం. అలా ఇప్పుడు ఆయన్ని గురించి కీర్తించని ఈ శరీరమే వృధా, అన్ని అంటే కళ్ళని చేతుల్ని ఇవి ఒక మొద్దుతో సమానం అని నేను పాడిన దానిలో ఈ కళ్ళు గుంటలు పడి ఒక అంటే రంధ్రాలు అలాంటి వాటితో సమానం ఇవన్నీ అని ఈ దేహం అంతా కూడా
పనికిరాని చెత్త కుప్పలో మనం ఒక సమానం, అట్లాంటి సమానం అంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. అంటే తనువు ఇదంతా కూడా ఆయనకి అర్పించాలి, అర్పించని ఈ దేహం వృధా. ఇది భగవంతుని సేవకు లేని, సేవ చేయలేని ఈ గాత్రం కానీ, ఈ కళ్ళు కానీ, ఈ చేతులు కానీ, ఈ ఏదైనా మనకు శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా ఆయన కీర్తించాలి. అది ఈ తత్వం. మన ప్రహ్లాదుడు పాడతాడు హరి గురించి, శ్రీహరి గురించి. సో అది నేను నేర్చుకున్న దానిలో హరికథలో ఒక పద్యం ఇది. హరికథ అంతా చెప్పాలంటే 3-4 గంటలు, మీకు అంతసేపు నేను చెప్పలేదు కాబట్టి చిన్నగా ఓన్లీ పద్యం పాడాను. అదే మనం ఏదైనా డైలాగులు అవన్నీ అనుకోండి ఒక చిన్నవి చెప్పొచ్చు. సో ఇది ఇంకా పాటలు అంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు పెద్దది చిన్నది అన్నారు, ఇదే ఇంకా చిన్నగా ఉంది. పాట అంటే ఇంకా చాలా ఎక్కువసేపు, 3-5-6 మినిట్స్ పడుతుంది పాట. మీరు సడన్గా పాలిటిక్స్ అయిపోయింది వెళ్ళారా? పాలిటిక్స్ ఇది అయితే చెప్పండి. హలో 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 నమస్కారం బాబు. సార్ నమస్తే సార్. మేడం గారు ఉన్నారా సార్? ఎవరు? కరాటే మేడం. ఆవిడ ఉన్నారండి. మీ పేరు ఎక్కడి నుంచి? హలో సార్ మీ పేరు కూడా చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి కొంచెం దండం పెడతాం ప్లీజ్ ప్లీజ్. సార్ మీ పేరేంటో చెప్తే నేను మాట్లాడినా మీ పేరు పలకడానికైనా ఉంటుంది కదా సార్. నమస్తే అండి, చెప్పండి మీ పేరు. హాయ్ మేడం, నా పేరు శివ మేడం. ఎక్కడి నుంచి శివ? నేను రాజమండ్రి. నమస్తే శివ గారు, రాజమండ్రి వాస్తవ్యులు, చెప్పండి. నమస్తే మేడం, మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తారు? నేను టెక్నీషియన్ మేడం. ఓ సంతోషం. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ అవుతాను మీ ప్రోగ్రామ్స్ చూసి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీరు రాజమండ్రి వాస్తవ్యులా? అక్కడే ఉంటారా మీరు? రాజమండ్రి మీ ప్రాపరా మీది? ప్రాపర్ కాదు, నేను వచ్చాను రాజమండ్రికి. మీరు వచ్చారా? తెలుగు రాజమండ్రిలో ఉన్నాను. మీరు ఎక్కడ యాక్చువల్? మాది హైదరాబాద్. అది వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, అక్కడ పని మీద వెళ్ళామన్నమాట. పని అయిపోయిందా మంచిగా? అవునవును సార్. వెరీ గుడ్, సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మనం ఎక్కడ ఉన్నాం? రాజకీయాల దగ్గర. రాజకీయాలు చెప్పండి, మెమరీ ఎవరు కొంచెం. రాజకీయాలు ఏంటి సడన్ గా? రాజకీయాలు ఏంటి, నేను 4 years గా ఉన్నాను. అంతకుముందు ఏం లేరు, కామ్గా ఉన్నారు. కరాటే కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు, జస్ట్ ఆర్టిస్ట్ అంటే తెలుసు. ఎందుకు బయటకు అవుట్ స్పోకన్ ఎందుకు వచ్చేసారు మీరు? పాలిటిషియన్ ఎందుకు మారారు? ఎందుకంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒక సామాజిక స్పృహతో ఏదన్నా ఇష్యూ పైన ఫైట్ చేస్తున్నాను అనుకోండి, అసలు సంబంధం లేకపోయినా రాజకీయ పార్టీ నాయకులు అటువైపు ఇటువైపు ఉన్న ఫాలోవర్స్, కార్యకర్తలు నా మీద వచ్చి దాడి చేయడం మొదలుపెట్టారు. ఏ పార్టీ అయినా కానివ్వండి. అంటే నేను ఒంటరిగా అయిపోయాను, ఇటు అటు వచ్చి దాడి అయిపోతుంది. పోరాటం అంటే ఎగ్జాంపుల్ నేను చాలా విషయాలు, ఏ విషయంలో అయినా అండి, హిందుత్వం కోసం, లేకపోతే హిందుత్వం కోసం పోరాటం. బీజేపీ వాళ్ళు ఎందుకు వస్తారు? బీజేపీ వాళ్ళు కాదండి, నేను వాళ్ళు పిలవలేదు, నేను వాళ్ళు ఎవరిని పిలవట్లేదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఫస్ట్ హిందూ యాక్టివిస్ట్ అండి. నేను రాజకీయాలకు రాకముందు ఒక పాస్టర్ ఏదో కృష్ణుడి గురించి మాట్లాడితే నేను ఫైట్ చేశాను. అప్పుడు ఆయన విగ్రహం తర్వాత ముందు కృష్ణుడి గురించి బాణం వేసి చచ్చిపోయాడు అని కొంచెం తేడా మాట్లాడాడు కృష్ణుడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. నేను కృష్ణ భక్తితో ఉంటాను ఎక్కువ. సో ఏంటంటే మా అసోసియేషన్కి వెళ్ళి మీ ఆర్టిస్ట్ ఇవి తీసేయండి అని మన నరేష్ గారి టైంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి క్రిస్టియన్స్ అంతా కొంచెం ఇది చేశారు, ఏవో ఇచ్చారు పేపర్స్ కూడా. అసలు నేను చేసిన తప్పు లేకుండా వాళ్ళు ఎందుకు తీస్తారు? నాకు సంబంధం ఏముంది అక్కడ? వాళ్ళు వెళ్ళడానికి కూడా అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి, మా అంటే పెద్దది, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈమెని తీసేస్తారు, మనం విజయం సాధించాం అనుకున్నారు పాస్టర్స్. సో రేపు వస్తున్నాం మా అసోసియేషన్ దగ్గర, మీ ఇంటికి దాడి చేస్తాం, ముట్టడి చేస్తాం అని ఏదో ఇచ్చారు. ఆ టైంలో అన్ని సంఘాలు మా ఇంటికి వచ్చేసారు. నాకు ఉత్సవం అప్పుడే నేను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను తప్ప అప్పుడు నేనేమి ఇలాంటి వాటిలో రాలే. సో జనాలందరికీ మొత్తం గట్టిగా అది బాగా వెళ్ళిందిలేండి, వైరల్ అయింది అప్పుడు. సో అందరూ నా దగ్గరకు వచ్చి అట్లా చేసేప్పుడు వీళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిం అందరూ నా మీద బురద వేసేసి అదని ఇదని, నీకేం తెలుసు, సినిమాలో ఆ క్యారెక్టర్ చేసావు, ఈ క్యారెక్టర్ చేసావు. హలో, నమస్కారం సత్యమ్మ గారు. నమస్కారం అమ్మా. బా ఇంత పవిత్రంగా. ఎవరండి? అమరావతి నుంచి మాట్లాడుతున్నాం. అమరావతి నుంచి మీ మాట్లాడుతున్నాం. మాట్లాడండి. శివప్రసాద్. శివప్రసాద్ వినబడింది ఆయన.
థ్యాంక్ యూ. మాట్లాడండి ఒకసారి మా గెస్ట్తో మాట్లాడండి. ఈరోజు గెస్ట్ కరాటే కళ్యాణ్ గారు. మీతో మాట్లాడాలి. నా ఏమండి గెస్ట్ వచ్చాక ఏమండి చెప్పండి. యాక్చువల్ గా కరాటే కళ్యాణ్ గారిని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే చిన్న వైరల్ విషయం ఏదైనా జరిగితే ట్రెండింగ్ లోకి వస్తుందని చేస్తారు. మరి ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్ అని పెట్టారు, ఇందులో ప్రాంక్ ఉందా ఏంటంటే ప్రాంక్ కాదు, ట్రెండింగ్ లోకి వస్తారా ఆవిడ ఉంటే అది ఏదైనా ఇష్యూ చెప్తాను. ఇష్యూ జరిగితే ఆవిడ ఎందుకు వచ్చింది, ఎందుకు ట్రెండింగ్ లో రావాలనుకుంటున్నది అని చెప్తాను నేను. నా ప్రోగ్రాము ఈ ఛానల్లో వస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ కావాలని చెప్పి ఆవిడని పట్టుకొచ్చాయి. అంటే మమ్మల్ని ఏమైనా ప్రాంక్ చేయిస్తారా? లేదు మిమ్మల్ని కాదు, మీరు ఎందుకండి, మీరు జనాలతో మాకేంటి, మా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చెప్పి మా ప్రోగ్రామ్ ట్రోలింగ్ కావాలని చెప్పి ఆవిడని తీసుకొని వచ్చాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇది అయిపోయిందా నాతో? నమస్తే శివప్రసాద్ గారు. ఏమండి శివప్రసాద్ గారు నాతో మాట్లాడడం అయిపోయిందా? ప్రాంక్ కాదని చెప్పారు కదండి. కనీసం అయిపోయింది థ్యాంక్స్ అని చెప్పండి. మీరు సడన్ గా మొహం మీద కొట్టేసి అక్కడ పక్కన మాట్లాడితే సరే మాట్లాడండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి. మేడం మీ వయసు 22? అంత అందంగా ఉన్నారు మేడం. 22 కాదు, సంతూర్ సబ్బుతో వాడుతున్నాడు చిన్నప్పటి. నేను మైండ్ ఫ్రెష్గా ఉంటాను బాబు. మనసులో ఏం దాచుకోకుండా ఏదైనా ఉంటే మొహం మీద బడ అంటే అంటారు బడబడ వాగేస్తాను. సో దాంతో ఏంటంటే మొహం మీద చెప్పేస్తాను కొట్టినట్టు. మనసులో ఏం ఉండకపోతే ఆటోమేటిక్గా ఎప్పుడు బాగుంటారు. మీరు అన్నది మాట కూడా అందంగానే మాట్లాడతారు. అంతేనా? అందంగా ఉంటే అందంగానే మాట్లాడతాం కదా, ఎందుకంటే రెండు ఇచ్చాడు భగవంతుడు. ఒక మాట అని ఇస్తాడు, లేకపోతే ఫేస్ అని ఇస్తాడు. నాకు రెండు ఇచ్చాడు, ఇంకా చాలా చాలా ఇచ్చాడు. కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటాను మేడం, మీరేం తప్పుగా అనుకోకండి. అస్సలు అనుకోని చెప్పండి. అది ఒక ఇష్యూ జరిగింది 1 year 2 years బ్యాక్. మన ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టామని. అవునండి. శ్రీకృష్ణ రూపంలో ఉన్నది ఎన్టీ రామారావు పెట్టామని. అవునండి. అంటే నేను చాలా సార్లు విన్నా, మీరు నందమూరి ఫ్యామిలీకి అభిమానం కూడా విన్నాను. అవునండి. మరి దానికి వ్యతిరేకంగా మాట్లాడడం వ్యతిరేకం నందమూరి ఫ్యామిలీకి ఇక్కడ సంబంధం లేదండి. ఇక్కడ రాజకీయ నాయకులు ఆయన లాక్కొచ్చారు, వాళ్ళకి నేను గట్టిగా ఇచ్చాను. అంటే మీరు కూడా కృష్ణుడిలా ఉండరు కదా ఆయన మాట్లాడారు కదా. అంటే కృష్ణుడిలాగా ఉండడం అంటే ఇప్పుడు ఒక మాట చెప్తానండి. మేము ఆర్టిస్టులమండి. ఆర్టిస్టులకి ఏ రూపం ఎవరికి ఒక్కొక్కరికి ఒక పేటెంట్గా అనిపిస్తుంది. సత్తన్న గారు కామెడీగా అప్పుడు ఒక తలకి తలపాగా కట్టుకొని సత్తన్న చేసినట్టుగా ఇంకొకరు చేయలేకపోవచ్చు. అలాగే కరాటే కళ్యాణి ఒక సినిమాలో చేసినట్టుగా ఇంకోళ్ళు చేయలేకపోవచ్చు. అలాగే ఎన్టీఆర్ గారికి సూట్ అయినట్టుగా కృష్ణుడి వేషం ఇంకొక సూట్ కాకపోవచ్చు. అంతేగాని వేషమే అలా అని చెప్పేసి మనం వేషాన్ని తీసుకొచ్చి దేవుడు అనకూడదు. అది నా వాదన. ఇంకోటి ఇక్కడ వాదనలో చాలా చాలా పాయింట్స్ కోర్టు అంగీకరించగలిగింది, జనాలు కూడా అర్థం చేసుకున్నారు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మనం కృష్ణాష్టమి మీ పిల్లడికే వేషం వేయిస్తారండి. కృష్ణుడి వేషం బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు, చిన్ని కృష్ణుడు అని ముద్దులాడి ఒక ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసుకెళ్ళి మీరు దేవుడి రూమ్లో పెట్టి పూజ చేయరుగా, గోడకు పెడతారు. లేదు మేడం, బట్ ఇప్పుడు మనం చూసే విగ్రహాలు ఏవైనా సరే లేదండి, ఆయన తెర మీద దేవుడు కాదండి. మీరు చెప్పింది నేను అగ్రీ చేస్తాను. ఆయన తెర మీద దేవుడేనండి, తెరవేల్పు ఆయన. ఇలవేల్పు కాదు. ఇలవేల్పు ఎవరు? మనందరం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు, చాలా ఎంతో మంది దేవతలు ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు తెర మీద దేవుడేనండి. ఎన్టీఆర్ గారు మహాపురుషుడు, యుగ పురుషుడు, అన్నింటికీ ఒప్పుకుంటాను నేను నిజంగా చెప్పనా, పెద్ద ఫ్యాన్ అండి బాబు. నేను పెద్ద ఫ్యాన్. మా ఇంట్లో ఆయన సినిమాలు చూసే పెరిగాము. ఆయన సినిమాలు అన్నింటిలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాలు, గులేబా కావాలి కథ దగ్గర నుంచి, నేను జగదేక వీరుడు కథ దగ్గర నుంచి, శ్రీకృష్ణ రాయబారం దగ్గర నుంచి ప్రతిదీ నాకు ఎంత పిచ్చో, పాతాళ భైరవి ప్రతిదీ. అలాంటిది నేను ఆయనతో ఫైట్ చేస్తానా? ఆయన కాదండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కాకుండా ఆ ప్లేస్లో ఏఎన్ఆర్ గారు ఉన్నా, కృష్ణ గారున్నా నేను ఫైట్ చేసేదాన్ని. ఎందుకు అంటే రేపొద్దున వచ్చే తరాలకి, భావి తరాలకి కృష్ణుడు అంటే కృష్ణుడు వేరు, వీళ్ళు వేషం వేశారని తెలియాలి. లేకపోతే 54 అడుగులు కృష్ణుడి విగ్రహం పెట్టి అక్కడ జననం మరణం ఎన్టీఆర్ గారు రాస్తే తెలియని పిల్లడికి కృష్ణుడు అతనే అనుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కృష్ణాష్టమి చేస్తారా? అక్కడ చేయరు. మరి అలాంటిప్పుడు కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదుగా. ఎన్టీఆర్ గారు 8,64,000 సంవత్సరాలకు పూర్వం ద్వాపర యుగంలో ఉన్న కృష్ణ భగవాను తీసుకొచ్చి మనం ఈయన పేరు మీద పెడితే ఎట్లా? ప్లస్ రాజకీయ నాయకులకు ముసుగేస్తారు. ఆ ముసుగులన్నీ కూడా ఈయనకి వేసేస్తే కృష్ణుడు అవమానించినట్టు కాదా? కృష్ణుడు రాజకీయ నాయకుడా? పోనీ ఆ విధంగా మాట్లాడితే చాలా ఉన్నాయండి పాయింట్స్. నేను చెప్తాను మీకు ఒక మాట. మీరు అన్నదానికి అదే పాయింట్ ప్రతి ఒక్కరు పట్టుకున్నారు. ప్లీజ్ శివప్రసాద్ గారు, ఒకటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు నాతో ఇదే ఫైట్ చేశారు. కృష్ణుడి రూపం ఎలా ఉంటుందో తెలియకుండా మనకి ఇలా ఉంటుందని చూపించింది ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి ఎవరు చూపించారు? మరి డైరెక్టర్ గారికి ఎవరు చూపించారు? ఆయన మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆయన
ఆయన మొత్తం వేదాంగాలు చదివిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంటేచ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని అందులో ఉన్నది ఆయన చక్కగా పెట్టి మనందరికి అర్థమయ్యేటట్టు ఇది ఈయన రూపం కృష్ణుడిది. అలా ఆయన తయారయ్యి మనకు చూపించాడు కృష్ణుడిగా. చదివి వేదాల్లో ఉన్నది చదివి మీరు అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. నేను ఆయన మీద కోపంతో కాదు, నేను జనాల కోసం ఫైట్ చేశాను. రేపు పొద్దున ఇంకొక ఎవరు కూడా దేవుడి రూపాన్ని తీసుకోకూడదు ఏ ఆర్టిస్టు అన్నది నేను ఫైట్ చేశాను. ప్లస్ రాజకీయంగా ఆయన వాడుకుంటున్నారు 100 సంవత్సరాలు పుట్టినరోజు సమయంలో. ఇది తప్పు అని నేను ఫైట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. బట్ బయటికి వచ్చేది మాత్రం మిమ్మల్ని విమర్శించినట్టుగా వచ్చింది. పోనీ రానివ్వండి. ఏమండి, ఎప్పుడు ఎవరు అయినా పొగిడేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. రెండు వైపులా కూడా రెండూ తీసుకోగలగాలి. మనం పొగడతలే తీసుకుంటాం, మేము విమర్శలు తీసుకోము అంటే కుదరదండి. ఇంకొకటి, అందరినీ నేను మెప్పించలేను, అందరినీ ఒప్పించలేను. అలాగే నా ఉద్దేశం ఏంటో కోర్టుకి అర్థమైంది, కోర్టు ఓకే చేసింది. అందుకనే నేనేమనుకున్నానో దేవుడి కోసం ఫైట్ చేశాను, దేవుడే నాకు కనికరించాడు. నేను ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎక్కడ ఒక్క మాట కూడా తోలనాడలేదు. మీరు మొత్తం ఎంటైర్ కాన్వర్సేషన్స్ చూసుకోవచ్చు, ఎక్కడా లేదు. ఎందుకంటే నాకు ఆయనంటే ఇష్టం, ఆయన మహానుభావుడని నేను ఒప్పుకుంటాను. కానీ కృష్ణుడు వేరు, అది నేను నా ఫైట్ వేరు. కృష్ణుడు దేవుడి మధ్య వస్తుంది, దేవుడు మానవుడు అన్న తేడా ఉందన్నది నేను చెప్తున్నా, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో జనాలు అనుకునే వాళ్ళు అనుకునివ్వండి, నా పని నేను చేస్తూ వెళ్తాను. మేడం ఇంకోటి మేడం చెప్పండి. ఇంకోటి కూడా అడిగే ధైర్యం సార్ అందుకే ఫస్ట్ మీకు నమస్కారం పెట్టా సార్, తర్వాత మీకు టైం. మీకు నమస్కారం బాబు, అడుగు. మేడం మీరు కరాటే కళ్యాణ్ అంటే మీలో విద్య కరాటే ఉంది కదా మేడం? అవునండి. మీ విద్య నలుగురికి అంటే మహిళలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సేఫ్టీగా మీరు నేర్పించే ఏమైనా ఉందా? అంటే నేర్పించవచ్చండి. ఇప్పుడు నేను అనుకున్నాను చాలాసార్లు మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెడదామని. యాక్చువల్గా నేను విజయనగరంలో నేను ఇండస్ట్రీకి రాకముందు 96, 97, 98 టైంలో నేను గురుకుల పాఠశాలలో 250 మంది ఆడపిల్లలకు నేర్పించేదాన్ని కరాటే క్లాసెస్ నెల్లిమర్ల. ఇప్పుడు జనసేన ఆమె గెలిచారు, లోకం మాధవి గారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా. అదే ఆ కాన్స్టిట్యున్సీలోనే అక్కడే నాకు స్కూలు, అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో చెప్పేదాన్ని నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయి కుదరక నేనే ప్రాక్టీస్ మానేసి, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను నేర్పాలంటే మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయాలి కదా. సో నేను ప్రాక్టీస్ చేసి మళ్ళీ నేను సన్నగా అయ్యి నేను మళ్ళీ ఫిట్నెస్ లేనప్పుడు నేనేం చెప్తాను లేని అలా మా అబ్బాయి కూడా అడుగుతాడు, మా అల్లుడు అడుగుతాడు, నేర్పించాను. ఏమో తొందరలో ఏమన్నా పెడితే పెట్టొచ్చు, చూద్దాం, పెడతాను మీ సలహాతో. మేడం మీది 2 డైలాగులు ట్రెండ్ సెర్చ్ చేశాయి మేడం. బాబీ ఈ మధ్య ఓవర్ అయిపోతుంది, ఒకటి ఇన్స్టా ఓపెన్ చేస్తే మీదే మేడం. అవునవును. ఇంకా మిరపకాయలు అబ్బా ఆ డైలాగ్ ఒకటి మేడం, ఈ 2 ట్రెండ్ సెర్చ్ చేశారు మీరు. అవునండి. ఈ 75 ఇయర్స్ 100 ఇయర్స్ దగ్గర దూసుకుపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ పేజీలో నాకు కూడా ఒక ప్లేస్ ఉందండి సపరేట్గా. థ్యాంక్ యూ, అదే భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాయనా, నీకు దండం. రేపు కొత్త సినిమా బాగా వస్తున్నారు. కొత్త సినిమా హీరో హీరోయిన్ డైరెక్టర్ ముగ్గురు వస్తున్నారు. హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ నా పక్కనే కూర్చుంటుందని ఇప్పటి నుంచి పెద్ద వాదన చేస్తున్నాడు, గొడవ పడుతుంది డైరెక్టర్తో. నా పక్కనే కూర్చుంటుందట, పెద్ద గోల. మళ్ళీ హీరో కనిపించకుండా అయిపోతారు, మీరు పక్కన వద్దని చెప్పండి. అదన్నమాట సంగతి. ఓకేనా? కానీ నువ్వు పిలవంగానే లైవ్కి వచ్చినందుకు, ఆడియన్స్తో మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. సిటీ విజన్ అనేది చాలా చాలా ఎక్కువ ఏళ్లగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నవి ఇవే, సిటీ విజన్, సిటీ కేబుల్. సో నేను కూడా ఇందులో అనుబంధంతో నేను కూడా పనిచేశాను సిటీ కేబుల్కి 2-3 సార్లు. చాలా చిన్నప్పుడు నేను కూడా తంబోలాలు ఆడించడం, ఇట్లా నాకు ఇష్టం ఈ సిటీ విజన్, సిటీ కేబుల్. కాబట్టి సత్యాన సిటీ కేబుల్ అనగానే వెంటనే సిటీ విజన్ అనగానే వచ్చాను నేను. ధన్యవాదాలు ప్రేక్షకులందరికీ. నమస్కారం. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం మళ్ళీ. నమస్కారం.